సూర్యాపేట జిల్లాలో మరోసారి నకిలీ మద్యం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలం రామాపురంలో భారీ ఎత్తున నకిలీ మద్యం బయటపడింది. రామాపురం గ్రామ శివారులో చెరువు పక్కన ఉన్న చెలక భూమిలో నకిలీ మద్యం బాటిల్స్ ను దాచిపెట్టారు ఈ ముఠ. ఇక ఈ భూమిలో దాచిపెట్టిన 50 కార్టన్ల నకిలీ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ నకిలీ మద్యం ముఠాకు చెందిన నిందితుల్లో ఒకరు అరెస్ట్ చేశారు పోలీసులు. మద్యం తరలించిన ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలోని చింతలపాలెం మేలచెరువు చింతలపాలెం ఈ 2 మండలాలకు కలిపి మరోసారి నకిలీ మద్యానికి సంబంధించిన అంటే దానికి సంబంధించిన బాటిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటీవల ఇరు రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించి నకిలీ మద్యం మూటాన్ని గుర్తుపట్టి చేయడం జరిగింది. ఆ క్రమంలో ప్రవీణ్ ఒక వ్యక్తిని అట్లోకి తీసుకొని దొండపాడు ఈ నకిలీ మద్యం మూటలో పడినటువంటి దొండపాడు వంచలో పనిచేసే ప్రవీణ్ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ క్రమంలో రామాపురం గ్రామ శివారులో రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.